హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అరకు పాడేరు ఏరియాకి సంబంధించి 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగుకి రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. దీనివల్ల ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తాయని తెలుసుకుందాం. మనతో పాటు జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. హాయ్ హరీష్. అరకులో భారీ ఎత్తున కాఫీ సాగుకి చాలా సంవత్సరాల తర్వాత మన అందరికీ తెలుసు అక్కడ గంజాయికి నిలవగా అయిపోయింది. దేశంలో ఎక్కడ దొరికినా కూడా అక్కడ వైపు చూపించాయి. ఇప్పుడు కాఫీ సాగు వైపు చూపిస్తుంది. ఒక బ్రాండ్ కాఫీ, అరకు కాఫీ అనేది ఒక బ్రాండ్ తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది? దీనివల్ల రాష్ట్రానికి కావచ్చు, ముఖ్యంగా గిరిజనులకి ఎలాంటి ఉపయోగం? అంటే అరకు కాఫీ అనేది గత నుంచి కూడా ఉంది, కానీ అరకు కాఫీకి సంబంధించి ఎక్కడో కొంత ప్రాంతాల్లో పండితే అక్కడ కాఫీ బాగా పండుతుంది. పండేటప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు 1,00,000 ఎకరాలు చాలా హ్యూజ్ లెవెల్లో తీసుకున్నారు. 202 కోట్ల రూపాయల వ్యయంతో తీసుకున్నారు. గత కొంతకాలంగా చూడు హరీష్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనుల మీద చాలా ప్రత్యేకమైన ప్రేమ, శ్రద్ధ చూపిస్తున్నారు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు గిరిజన గ్రామాలకు వెళ్ళారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ కరెంటు లేని గ్రామాలకు కరెంటు తండాలు, ఆ తండాలకు కరెంటు, రోడ్డు లేకపోతే రోడ్లు వేయించారు. డోలీ మూతలకు స్వస్తి పలికారు. వాటర్ తీసుకొచ్చారు. ఆ రకంగా వాటర్ తీసుకొచ్చారు. అనేక గ్రామాలకు కొంచెం కొంచెం పైకుంటే గ్రామం కొండ ప్రాంతాల్లో దాన్ని చేరుకోవటానికి ఇబ్బంది అయ్యి వాళ్ళకి మంచినీళ్ళు లేని పరిస్థితి చాలా చోట. మంచినీళ్ళు లేకపోతే వాళ్ళు ఆ రోగాలతోటి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చివరికి వాళ్ళకి కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటాయని చెప్పులు తొడిగారు, చీరలు పంపిణీ చేశారు. ఇలాగా ఒకటేంటి, గిరిజనుల మీద కన్న బిడ్డల్లాగా చూసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే వాళ్ళ బిడ్డకి సింగపూర్లో ప్రమాదం జరిగితే కూడా ఆయన లేదు, ఈరోజు సింగపూర్లో ఓకే ప్రాణాపాయం లేదని తెలిసింది కాబట్టి సింగపూర్లో ఎవరైనా ప్రాణాపాయం లేకపోయినా ఒక ఫైర్ యాక్సిడెంట్ నుంచి బతికి బయటపడ్డం అంటే ఇమ్మీడియట్గా చూడాలనుకుంటారు కదా. కానీ గిరిజనుడికి మాట ఇచ్చాను కదా, ఇవాళ ఉండేసి ఇవాళ రాత్రికి వెళ్ళిపోతా అని చెప్పి ఉన్న వ్యక్తి. అంత ప్రేమ. ఇది ఆయన ఎన్నికల్లో అంటే గెలవక ముందు కూడా ఆయన అదే మాట చెప్పాడు, నా బిడ్డల భవిష్యత్తు కంటే మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే, ఎందుకంటే నా బిడ్డలకు సంబంధించి నాకు చూసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరున్నారు పదే పదే అన్నారు. చెబితే అతిశయోక్తిగా ఉంటుంది, కానీ ఆయన చూపించిన శ్రద్ధ, ప్రేమ బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత మరెవరు చూపించలేదు అని మనం చెప్పచ్చు. ఎస్పెషల్లీ నేను అందుకే అంటుంటా, మరో అల్లూరి సీతారామరాజు వచ్చాడు అని చెప్తుంటా. చూడండి, కోట్ల రూపాయల ప్రకటనలకు ఆయనకు వస్తాయి, కానీ ఏ రోజు ప్రకటనలకు డబ్బులు తీసుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే అరకు కాఫీకి ప్రచారం చేస్తున్నాడు. అక్కడ ఈ అడవి బిడ్డలు తయారు చేసే ఉత్పత్తులకు ప్రచారం చేస్తాడు. వీటిని తీసుకెళ్లి వాళ్ళు వేసే చిత్రాలు ఉంటాయి కదా, ఆ చిత్రపటాలను తీసుకెళ్లి ప్రధానమంత్రులకి, రాష్ట్రపతులకి ఇస్తున్నారు. అంటే ఏంటి చిత్రపటం ఎక్కడిది ఇది అని చూస్తే, ఓహో పలానా చోటదా, అది బాగుంది, మేము కూడా కొనుక్కుంటాం అంటే దాన్ని మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నాడు. ఇలాగ ప్రతి అంశంలో పవన్ కళ్యాణ్ గారు అడవి బిడ్డల జీవితాన్ని బాగు చేసేందుకు కారణం ఏంటంటే వాడు గంజాయి సాగు అలవాటు పడ్డారు. గత ప్రభుత్వం వాళ్ళని గంజాయి సాగు వైపు మళ్లించింది. అక్కడి నుంచి బయటకు తీసుకురావాలని శతదా ప్రయత్నం చేస్తున్నారు. ఏందయ్యా ఇది, ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా వెళ్తా ఉన్నారు. దాదాపుగా 1,00,000 ఎకరాల్లో ఈ కాఫీ తోటల పెంపకం అంట 200 కోట్ల పైన ఖర్చు పెడుతున్నారంట. మరి ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తారేంటి అంటే, మరి నాంది పలికింది పవన్ కళ్యాణ్ గారు, దీన్ని నడుపుతుంది పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ గంజాయి వైపు మళ్ళారు. వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావాలంటే ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి, అందుకోసం మనం డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి ఉపాధి కల్పించాలని పవన్ కళ్యాణ్ గారి విన్నపాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి దృష్టితో దాన్ని చూసి, దాన్ని ఆయన సదుద్దేశంతో ఆయన కూడా ఉంటది, డెవలప్ అవ్వాలని ఉంటది. ఆయన కూడా ఏంటి గంజాయి పెంచమని చెప్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారని ఆయన ఎందుకు చెప్తాడు? చంద్రబాబు గారు కూడా సత్సంకల్పం పవన్ కళ్యాణ్ గారు దాన్ని నమ్మి ఎస్ మనం ముందుకెళ్దామని చెప్పి ఇవాళ 1,00,000 ఎకరాలు. దీనికి నేను నిదర్శనం ఒకటి చూపిస్తా. దేశవ్యాప్తంగా హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ అప్పుడు దేశవ్యాప్తంగా అనేక మంది వచ్చారు. ప్రతి రిపోర్టర్కి జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఈ బ్యాగ్ ఒకటి ఇచ్చారు. ప్రతి రిపోర్టర్కి ఏంటయ్యా ఈ బ్యాగ్ లో ఉంది, చాలా రోజులు చూపిద్దాం అనుకున్నా, ఇవాళ సరైన సందర్భం అని చూపిస్తున్నా. ఇదేంటో చూడు, ఇవి సోపులు, గిరిజన ప్రాంతంలో తయారైనటువంటి సోపులు. చూడండి, జాస్మిన్ సోపు 5 సోప్స్ ఒక ప్యాక్ లో ఉంది. దీని పేరు
గిరిజన్ న్యాచురల్లీ ప్యూర్ జాస్మిన్ ఫ్లేవర్ సోపులు ఇవి. TFM అని చెప్పి ఇది అత్యధికంగా నాకు తెలిసి మైసూర్ శాండిల్ సోప్ అంటే చాలా కాస్ట్లీగా మనం చూస్తాం. ఆ తర్వాత TFM శాతం ఎక్కువ ఉంటే బాగుంటది అని చెప్తారు. చూడండి, ఓపెన్ చేయండి. ఇలా 5 ఇట్లా సోపులు దీంట్లో పెట్టి, దీంట్లో ఇక్కడ లోగో కూడా ఉంది, గిరిజన్ అని చెప్పేసి లోగో కూడా ఉంది. చూడండి, సోపు లక్స్లు ఇవి వాడే రోజుల నుంచి మీరు గిరిజన్ సోప్ వాడండి. ఎదుక్కుంటూ రావాలి నిజంగా. చాలా అద్భుతమైన సువాసన వెదజల్లుతోంది గిరిజన్ సోప్. ఎందుకు ఇది ఇచ్చాడు ఈయన ఎవరికి ఇచ్చాడు? రిపోర్టర్లకు ఇచ్చాడు. మలయాళం నుంచి వచ్చిన రిపోర్టర్కి ఇచ్చాడు, హిందీ నుంచి వచ్చినాడు, గుజరాత్ నుంచి వచ్చినాడు, చాలా రాష్ట్రాల నుంచి పిలిపించి అందరికి ఇవి ఇచ్చి ఇవి ప్రోత్సహించారు. వాళ్ళందరూ దీని మీద స్టోరీలు చేశారు. అంటే ఏమైంది, మన ఉత్పత్తులకి దేశవ్యాప్తంగా ప్రచారం వచ్చిందా? ఇదే పని ఆయన ఏదైనా కమర్షియల్ బ్రాండింగ్ చేస్తే 100 కోట్ల రూపాయలు సంపాదిస్తుండేవాడు. ఇవాళ నిజంగా ఆయన మార్కెట్ వాల్యూ సంవత్సరానికి కనీసం 400-500 కోట్లు కేవలం బ్రాండ్ ప్రకటనల ద్వారానే సంపాదిస్తాడు ఆయన. కానీ సంపాదించడు ఆయన, ఎందుకంటే ఆయన శ్రమంతా అడవి బిడ్డల కోసం పెడతా ఉన్నాడు. ఇంకా ఉన్నాయి. తర్వాత చూడండి, గిరిజన్ తేనె గిరిజన్ హనీ చాలా చవకండి, చాలా ప్యూర్. 1 kg 410 రూపీస్ మాత్రమే. చాలా ప్యూర్ తేనె. సో ఇలాగా గిరిజన్ పేరుతో ఉత్పత్తులన్నింటి కూడా ప్రచారం కల్పించి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడు. సో ఎంత ప్రేమిస్తే, ఎంత బాధ్యత తీసుకుంటే ఈ పనులు చేస్తాడు చెప్పండి. తర్వాత బొమ్మలు, ఇంతకుముందు చెప్పాను కదా నేను, చిత్రపటాలు. ఇది కూడా బ్యాగ్ చూడండి, జూట్ బ్యాగ్. ఇది కూడా వాళ్ళు తయారు చేసింది, జూట్ బ్యాగ్. తర్వాత ఈ బొమ్మలు మనము కొండపల్లి బొమ్మలు, ఇవి కూడా గిరిజనులు తయారు చేసిన బొమ్మలు. దీన్ని ఏంటంటే ఫ్రిడ్జ్లకి వాటికి ఇట్లా అంటించేస్తారు అనమాట. ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ కి అయితే అంటిస్తే అంటుకుంటుంది. ఐరన్ మ్యాగ్నెట్ కూడా ఇచ్చారు. మ్యాగ్నెట్ ఇప్పుడున్న రీతిలో అందరికి ఈజీగా పెట్టుకోవడానికి కానీ ఎక్కడన్నా దీనికి అంటుకుంటుంది. సో ఇట్లా ఫ్రిడ్జ్, మనకి ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లకి ఇట్లా బొమ్మలు ఇలా అంటించేసుకోవచ్చు, డోర్కి అంటించుకోవచ్చు అనమాట. ఇలాంటి బొమ్మలు ఇవన్నీ కూడా గిరిజనులు ఇవ్వండి. సో అడవి ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి ఆయన ఎంత తాపత్రయపడుతున్నారు చూడండి. ప్రతి సందర్భంలో ఆయన గిరిజనుల దగ్గరికి వెళ్ళి ఇచ్చిన మాట ఏంటంటే, హరీష్ మీకు గంజాయి సాగు మానేయండి, ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తా అని 6 నెలల నుంచి చెప్తున్నాడు. ఇంకా రాలేదేంటి, ప్రత్యామ్నాయ ఉపాధి రాలేదంటే అనుకుంటూ వచ్చేసింది. సో దాదాపుగా 200 కోట్ల రూపాయలు. సో ఇవన్నీ చెప్పడం వరకే చాలా మంది, కానీ మాటిస్తే నెరవేర్చడానికి ఎంత దూరమైన వెళ్లే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గిరిజనుల జీవితాల్లో సంతోషాన్ని, సుఖాన్ని చూడాలి. కొంతమంది ఈ మధ్య కాలంలో, అంటే గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అండి, నేను ఏ ప్రభుత్వం గురించి చెప్పట్లేదు హరీష్, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చెప్తున్నా హరీష్. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గిరిజనులని ఎవరండి ఇంత ప్రేమగా చూసుకున్నారు? ఇవాళ వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, తెలుగుదేశానికి కూడా లేదు వాళ్ళు ఓటు. కాంగ్రెస్ పార్టీకి, తర్వాత వైఎస్ఆర్సీపీకి ఓటేస్తూ వస్తున్నారు. అలాంటి వాళ్ళకి వైఎస్ఆర్సీపీ ఏం చేసింది? ఎవరైనా కనీసం గుండెల మీద చేసుకొని ఆ గ్రామాలకు, ఆ గిరిజనులకు మేము ఇది చేస్తామని చెప్పేసి ఎవరైనా డిబేట్కి రమ్మనండి. ఇవాళ పవన్ కళ్యాణ్కి ఎవరో వాళ్ళు వెళ్ళి కొంత పేటీఎం బ్యాచ్ వెళ్ళి తిరిగి 100 మంది ఉంటారనుకోండి హరీష్. 100 మందిలో 100 మందిని కూడా సంతృప్తి చెందేలా చేయటం ఎవరి వల్ల సాధ్యం కాదు, భగవంతుడికి కూడా సాధ్యం కాదంటే నమ్ముతారా? భగవంతుడిని తిట్టుకునే వాళ్ళు లేరా? ఏంటయ్యా భగవంతుడు నాకు ఇలాంటి కష్టాలు ఇచ్చావు, అందరూ వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నేనే ఎందుకు ఇట్లా ఇబ్బంది పడుతున్నాను? భగవంతుడిని కూడా తిట్టుకుంటారు, అసంతృప్తితో ఉంటారు కదా. అంటే భగవంతుడికి కూడా సాధ్యం కాదు 100%. సో ఆ 100%లో ఒక 2, 3, 4, 5 ఒకవేళ గనక నెగిటివ్ ఉన్నారనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకులు పెడుతున్నారు. మైకులు పెట్టి మీకేం చేశారు పవన్ కళ్యాణ్ గారు అని అడిగే ప్రయత్నం పేటీఎం బ్యాచ్ ఒకటి దాని మీదే తిరుగుతుంటాడు. దాని మీదే ఈ జస్టాస్ని, ప్రకాష్ రాజ్ని, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి కేవలం పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేయాలని చెప్పేసి ఇంటర్వ్యూల దగ్గర నుంచి వాళ్ళ జీవిత ఆశయం పవన్ కళ్యాణ్ అంటే ఒక మంచి మనిషి ఉండద్దు. అసురులు ఏం చేస్తారు? ఇలాంటి పనులే కదా అసురులు ఏం చేస్తారు. ఇప్పుడు రాక్షస ఆలోచనలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు మనం రామాయణంలో చూసాం. రామాయణంలో ఏం జరిగింది, విశ్వామిత్రుడు చూడండి మా యజ్ఞాలను భంగం చేస్తున్నారని చెప్పేసి రాముడిని, లక్ష్మణుడు పట్టుకుపోతారు. పట్టుకుపోతే రాముడు, లక్ష్మణుడు బాణాలేసి
తమ ధనుర్బాణాలతోటి ఆ యాగం, యజ్ఞం, క్రతువులు మంచిగా జరిగేలా చూస్తారు. మునులు వీళ్ళందరూ కూడా ప్రపంచ శాంతి కోసం, సమాజం బాగుండడం కోసం ఏమైనా అవి చేస్తా ఉంటే వాటిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు పైనుంచి. వాళ్ళు రాక్షసులు. అలాంటి వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అవాకులు చవాకులు పిలుస్తారు. అఫ్ కోర్స్ అక్కడ ఉండే వాళ్ళే చెప్పారు అనుకోండి, వాళ్ళకి సమాధానం. ఏదేమైనా ఇవాళ ఒక గొప్ప కార్యక్రమానికి ప్రభుత్వం నాంది పలికింది. చంద్రబాబు గారిని కూడా ఈ సందర్భంగా మనం అభినందించి తీరాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దీనివల్ల ఏటా 1,50,00,000 రూపాయలు ఆదాయం కూడా వస్తుందని కూడా చెప్తున్నారు. అంతే కదా. ఇప్పుడు ఈ ఉత్పత్తులని చేశారు, సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించారు అనుకోండి, మనం కొనమా 410 రూపాయలకు స్వచ్ఛమైన తేనె లభిస్తుంది అంటే ఎవడెవరి దగ్గర తేనె కొంటుంటాం మనం. అది స్వచ్ఛమైందా కాదా తెలియదు, బెల్లం పాకమో తేనె తెలియదు. కానీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేవి వీళ్ళు నిజాయితీగా చేస్తారు కదా. అంటే మనకి కర్ణాటక ప్రభుత్వం చూసే ఉండొచ్చు, మైసూర్ శాండల్ అనే సోప్ ని వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటారు గవర్నమెంట్. ఇది మనం ఎందుకు చేయకూడదు? డెఫినెట్ గా ఇది మన సోప్, ఇది మన గిరిజనులు తయారు చేసి, మన అడవి బిడ్డలు తయారు చేసేది, మన అడవి బిడ్డలు తయారు చేస్తేనే ఒరిజినల్. ఇవన్నీ కూడా మీకు వీలైతే మీరు గిరిజన్ తేనెని, గిరిజన్ సోపుల్ని మీరు కొనండి. దీనికి సంబంధించి ఏమేమి ఉత్పత్తులు ఉన్నాయో అన్ని కూడా దీంట్లో లిస్టులు ఉన్నాయి. ఉత్పత్తులు ఏమేమి ఉన్నాయో లిస్ట్ ఉన్నది. సో ఒకసారి వెబ్సైట్ లో అవైలబుల్ ఉందో లేదో నాకు తెలియదు, ఇంకా నేను చూడలేదు. కానీ సో విజయనగరంలో ఫ్యాక్టరీ ఉంది దీని అంతటికి సంబంధించి. సో జీసీసీ ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. జీసీసీ ప్రొడక్ట్స్, మేబీ జీసీసీ అని కొడితే మీకు ఈ ప్రోడక్ట్లన్నీ చూడొచ్చు నెట్ లో. రకరకాల ఉత్పత్తులు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఏదేమైనా ఇవాళ ఒక మంచి సంకల్పం మనది. సంకల్పంలో నిజాయితీ ఉంటే, ఆ సంకల్పంలో మనకు ఒక నిస్వార్థమైన ప్రేమ ఉంటే కనుక డెఫినెట్ గా అన్ని ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి వస్తాయి. అందుకే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారు కూడా తోడయ్యారు, ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గిరిజనుల జీవితాలు ఈ దెబ్బతో పూర్తిగా రూపురేఖలు మారతాయని మనం భావిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.